శ్రీలంక టూర్ కి సంబంధించిన స్క్వాడ్లని బీసీసీఐ నేను ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అవేంటో తెలియాలంటే స్క్వాడ్ల వివరాల్లోకి వెళ్లాల్సిందే. సో స్క్వాడ్ చూద్దాం. ముందుగా ఓడిఐ స్క్వాడ్. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, కోహ్లీ, రాహుల్, అయ్యర్, పంత్, దూబే, కుల్దీప్, సిరాజ్, సుందర్, హర్షదీప్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. ఈ స్క్వాడ్ లో పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే శుభ్మన్ గిల్ పక్కన వైస్ కెప్టెన్ అనే ట్యాగ్ ఉండడం. నార్మల్ గా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా ప్రకటిస్తారనుకున్నాం, బట్ ఫర్ ఏ చేంజ్ అండ్ ఫర్ ఏ ఫ్యూచర్ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే శుభ్మన్ గిల్ ని మనోళ్ళు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ గా, ఫ్యూచర్ కెప్టెన్ గా గ్రూమ్ చేయబోతున్నారు. రోహిత్ శర్మ ఉన్నంతకాలం గిల్ చాలా నేర్చుకోవచ్చు, అండ్ విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నంతకాలం గిల్ కి చాలా హెల్ప్ అవుద్ది యాజ్ ఏ కెప్టెన్ గా గ్రూమ్ అవడానికి. అండ్ రెండో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే దూబే. అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా లేనందుకు దూబేని సెలెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ మనవాడు ఈ ఫార్మాట్ కి అంత సూటబుల్ కాదేమో అని నా ఉద్దేశం. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడు అన్నది. మరో విషయం గమనించారా, జడేజా ఓడిఐ స్క్వాడ్ లో లేడు. 2024 T20 వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే మనోడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎలానో T20L నుంచి రిటైర్మెంట్ ప్రకటించావు కదా, ఓడిఐస్ నుంచి కూడా ఇచ్చే అని చెప్పి ఇదేనా హింటా? అంత సెలెక్టర్లుగా తెలియాలి. అండ్ శాంసన్, గైక్వాడ్ లాంటి ప్లేయర్లు మిస్ అవుతున్నారు. యాక్చువల్ గా దే బోత్ ఆర్ వెల్ డిజర్వ్డ్, బట్ ప్లేస్ లేక వీళ్ళిద్దరిని అకామిడేట్ చేయలేకపోయారు. అండ్ ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు పాపం. జింబాబ్వే టూర్ లో కానీ అంతకుముందు ఏ టూర్ లో సెలెక్ట్ చేసినా సరే యావరేజ్ పర్ఫార్మెన్స్ అయినా ఇచ్చేవారు. అసలు సెలెక్టర్స్ రాడార్ లో వీళ్ళిద్దరే ముందుండేవారు. బట్ ఖలీల్ ని సడన్ గా తీసుకొచ్చి అవకాశాలు ఇస్తున్నారు. దీన్ని నేను తప్పు పట్టట్లేదు, బికాస్ ఖలీల్ చాలా మంచి బౌలర్. పవర్ ప్లే లో కానీ, డెత్ ఓవర్స్ లో కానీ, మిడిల్ ఓవర్స్ లో కానీ చాలా బాగా బౌలింగ్ చేయగలడు. సో చూద్దాం ఖలీల్ ఎంతవరకు పర్ఫామ్ చేయగలడు. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే హర్షిత్ రాణా, రియాన్ పరాగ్ వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఓడిఐస్ కి సెలెక్ట్ అవ్వడం. చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్స్. సీనియర్స్ అని కాదని వీళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చారు. రియాన్ పరాగ్ కి 11 లోకి బ్రేక్ అవ్వడం కష్టం, కానీ హర్షిత్ రాణాకి అయితే ఈజీ. హర్షిత్ రాణా ఆ ఛాన్స్ ని ఎంతవరకు యూజ్ చేసుకుంటాడో చూడాలి. ఇంకా T20 స్క్వాడ్ వివరాల్లోకి వెళ్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, గిల్ వైస్ కెప్టెన్, జైస్వాల్, పంత్, రింకు, శాంసన్, హార్దిక్, దూబే, అక్షర్, సుందర్, బిష్నాయ్, హర్షదీప్, ఖలీల్, సిరాజ్ అండ్ పరాగ్. దీంట్లో సర్ప్రైజ్లు అంటే కొన్ని నేమ్స్ మిస్ అవుతున్నాయి. జింబాబ్వే టూర్ లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళు ఈ స్క్వాడ్ లోనే లేరు. ముఖ్యంగా అభిషేక్ శర్మ గానీ, గైక్వాడ్ గానీ, ఆవేష్ కానీ, ముఖేష్ కానీ వీళ్ళు నలుగురు అసలు ఈ స్క్వాడ్ లోనే లేరు. గైక్వాడ్, ఆవేష్ విషయంలో మాత్రం చాలా హార్ష్ కాల్ అని చెప్పుకోవాలి, బికాస్ వాళ్ళిద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆ టూర్ లో. అండ్ ముఖేష్ కుమార్ విషయానికి వచ్చినా తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు పాపం. వీళ్ళ ముగ్గురులో ఇద్దరినైనా అకామిడేట్ చేసుంటే బాగుండేది. అసలు సెలెక్టర్స్ ఉద్దేశం ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. బాగా పర్ఫామ్ చేసే గైక్వాడ్ కనబట్లేదా? నెక్స్ట్ టైం అయినా కన్సిడర్ చేస్తే చాలా బాగుంటది. ఇంత మంచి ప్లేయర్ ని, ఇంత మంచి టాలెంట్ ని ఎలా వేస్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అదే వేరే కంట్రీ వాళ్ళు అయితే కలకద్దుకుని టీంలోకి తీసుకుంటారు, అండ్ కెప్టెన్సీ కూడా ఇస్తారు ఇలాంటి ప్లేయర్ కి. ఏం చేస్తాం, మన వాళ్ళు థింకింగ్ అలా ఉంది. ఇంకా హార్దిక్ విషయానికి వస్తే అది కూడా చాలా హార్ష్ కాల్ అని చెప్పుకోవాలి, బట్ సూర్య ఇస్ నాట్ బ్యాడ్ చాయిస్. హార్దిక్ పాండ్యాకి ఇంకా ఏజ్ ఉండి 2026 తర్వాత కూడా కెప్టెన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. చాలా బాగా పర్ఫామ్ చేసి ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే 100% హార్దిక్ పాండ్యాకి ఛాన్స్ ఉంటది. అంత గిల్లు గ్రూమ్ చేసుకున్న హార్దిక్ పాండ్యా కనుక నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామ్ చేస్తే ఆబ్వియస్ చాయిస్ తనే అవుతాడు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. టీమిండియా బాగుండాలి, కప్పులు కొట్టాలి.